జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు కందికాయతో చాలా టేస్టీగా ఎలా బిర్యానీ తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పచ్చిమిర్చి, క్యారెట్, టొమాటో, ఆనియన్ ఇవి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మసాలా దినుసులు, కరివేపాకు అన్నీ ముందుగా రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ బిర్యానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసేసుకోవాలి ఆయిల్లో. తర్వాత ఒక నిమిషం వేగాక క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేగాక దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలుపుకున్నాక అందులోకి టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు వేసుకొని 2 నిమిషాలు టమాటాలు మగ్గిన తర్వాత అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి ఈ కందికాయ గింజల్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల కాయ కొంచెం మంచిగా మగ్గుతుంది. 5 నిమిషాలు అయిన తర్వాత అందులోకి సాల్ట్ వేసుకోవాలి సరిపడా. తర్వాత ఒక చెంచా కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి, 1 స్పూన్ వేసి కలుపుకున్నాక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ అందులోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గాక తర్వాత సరిపడా నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్కి 3.5 వాటర్ తీసుకున్నాను. తర్వాత నీళ్లు మరిగాక అందులో కొత్తిమీర వేసుకొని రైస్ వేసేసుకోవాలి. నేను ఫస్ట్ వాటర్ తక్కువ తీసుకున్నాను కాబట్టి ఆ రైస్లో వాటర్ సరిపోతాయి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసుకొని 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూడాలి. చూడండి, ఇట్లా వేడి వేడి కందికాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసి హాట్గా తింటే చాలా బాగుంటుందండి. దీనికి కర్రీ కూడా సపరేట్గా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. కావాలంటే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకొని తినేయచ్చు. చూసారుగా ఇలా కందికాయ బిర్యానీ ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో.